తనకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని ఆ మహిళా నేత ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారట. ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం కరుణించి ఆ లేడీ లీడర్కి ఆశించిన పదవిని అందించింది. అయితే ఇక ఆ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు ఇప్పుడు మరింత పెరగనుందా? రాజకీయ రచ్చకి పూర్తి స్థాయిలో తెరలేవనుందా? ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇక నుంచి మరొక లెక్క అన్నట్లు రాజకీయ వేడి రాజుకోనుందా? అవుననే అంటున్నాయి అక్కడి హస్తం శ్రేణులు. ఓవైపు ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచి ప్రభుత్వానికి మద్దతు తెలిపే ఎమ్మెల్యే, మరోవైపు అధికార పార్టీకి చెందిన ఇన్ఛార్జ్ మధ్య పోరుతో ఇప్పటికే నియోజకవర్గ రాజకీయం హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆమెకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి దక్కడంతో అక్కడ పొలిటికల్ సమ్మర్ పీక్స్కి చేరనుందా? ఇంతకీ ఎవరా మహిళా నేత? ఏదా నియోజకవర్గం? పదవి తెస్తుందా తంట? పెన్షనుందా పొలిటికల్ మంట? గద్వాల కోటలో పోరు పీక్స్ కు చేరేనా? ఇక సమ్మర్ పాలిటిక్స్ సలసల. ఉమ్మడి పాలమూరు జిల్లా నడిగడ్డ నడిబొడ్డున ఉన్న గద్వాల కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి హీటెక్కే పరిణామాలు కనిపిస్తున్నాయట. ఇన్నాళ్లు ప్రభుత్వానికి మద్దతు పేరుతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన మార్కు చూపిస్తూ వస్తున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్యను ఎక్కడా కుదురుకోనివ్వకుండా మ్యాటర్ ఏదైనా ఆయన తన ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తున్నారట. ప్రభుత్వ అధికార పార్టీ పదవుల్లోనూ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హవానే నడుస్తోందట. చివరకు ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ తన వర్గానికే దాదాపుగా అన్ని సీట్లు ఇప్పించుకున్నారట. అలా ఎక్కడికక్కడ సరితా తిరుపతయ్యకు చెక్ పెడుతూ వస్తున్నారట. అయితే మొదటి నుంచి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార పార్టీతో సన్నిహితంగా ఉండడాన్ని సరితా తిరుపతయ్య వర్గం భరించలేకపోతోందట. తొలినాళ్లలో ఆయన పార్టీలో చేరతారని ఊహాగానాలు వినిపించినప్పుడు వాళ్లు పెద్ద ఎత్తున ఆందోళన, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఇదే విషయాన్ని చెప్పారట. అయితే ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా బండ్ల కప్పుకున్నా తాను పార్టీ మారలేదని ఆయన చెప్పుకొస్తున్నారు. కానీ నియోజకవర్గానికి సంబంధించి అధికార పార్టీలో మాత్రం ఆయన చెప్పిందే వేదంలా మారిందట పరిస్థితి. ఎమ్మెల్యే బండ్ల వ్యవహార శైలి కారణంగా నియోజకవర్గంలో క్రమక్రమంగా సరితా తిరుపతయ్య వర్గం ఆధిపత్యం కోల్పోతూ వచ్చిందట. ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ పదవులు కూడా అన్ని ఆయన చెప్పిన వారికి దక్కాయట. ఇక మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో అయితే దాదాపుగా ఆయన వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలకే బీఫామ్లు దక్కాయంటున్నారు. అయితే గద్వాలలో ఎమ్మెల్యే ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో తనకు సమన్యాయం చేయాలని మొదటి నుంచి సరిత ఆశిస్తూ వచ్చారట. సరితకు పార్టీ అధ్యక్షురాలిగా అవకాశం ఇస్తారని ఆమె వర్గం నేతలు కోటి ఆశలు పెట్టుకున్నారట. అయితే ఆ పదవిని రాజకీయ కారణాల నేపథ్యంలో మరో మహిళా నేతకు ఇచ్చారు. దీంతో సరితకు హస్తం నాయకత్వం మరోసారి మొండి చేయి చూపినట్టయిందని ఆమె వర్గం వాపోయిందట. దీంతో తన అసంతృప్తిని అధిష్టానం దృష్టికి ఆమె తీసుకువెళ్లడంతో ప్రభుత్వంలో నామినేటెడ్ పదవితో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని సమాచారం. తాజాగా వివిధ కార్పొరేషన్ పదవులను భర్తీ చేసిన నేపథ్యంలో గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ కు చైర్పర్సన్ గా సరితా తిరుపతయ్యను ఎంపిక చేశారు. దీంతో ఇన్నాళ్ల నిరీక్షణకు ఏదో ఒక ప్రయోజనం లభించిందని ఆమె వర్గం సంతోషం వ్యక్తం చేస్తోందట. సరిగ్గా ఇక్కడే గద్వాల కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు కొత్త మలుపు తిరిగిందట. ఇన్నాళ్లు ప్రభుత్వంలో పదవి లేకపోవడంతో చక్రం తిప్పలేక ఆధిపత్య పోరులో సరితా తిరుపతయ్య వెనుకబడ్డారని రాజకీయ వర్గాలు భావించాయట. ఇక కార్పొరేషన్ చైర్పర్సన్ హోదాతో మళ్లీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని తన సత్తా చాటాలని ఆమె భావిస్తున్నారట. అయితే ఏడాది దాటుతున్నా ఇప్పటికీ ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిరేలా అధిష్టానం చర్యలు తీసుకోలేదట. ఆ పని చేయకుండా ఇలా పదవి ఇస్తే లాభమేంటని కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయట. దీంతో గద్వాల కాంగ్రెస్ లో వర్గపోరు మరింత పెరుగుతుందని ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోందట. ఏదేమైనా సరితా తిరుపతయ్యకు చైర్పర్సన్ పదవితో గద్వాల రాజకీయాలు మరోమారు హాట్ గా సాగనున్నట్టు కనిపిస్తున్నాయట. రాబోయే రోజుల్లో ఇద్దరి మధ్య మరోమారు ఆధిపత్య పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోందట.